అందరికీ నమస్కారం. నేటి వీడియోలో SMD భాగాల 2, 3, 4 టెర్మినల్ను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. నేర్చుకునే సౌలభ్యం కోసం వీడియో 2 భాగాలుగా విభజించబడింది. పార్ట్ 1 2 టెర్మినల్ SMD భాగాలు, రెసిస్టర్, కెపాసిటర్ మరియు వాటి విలువలను ఎలా గుర్తించాలో వివరిస్తుంది. మిగిలినవి పార్ట్ 2లో కవర్ చేయబడతాయి. ఈ వీడియో ముగింపులో మీరు చేయగలరు. SMD భాగాల 2, 3, 4 టెర్మినల్ను గుర్తించండి. ముద్రించిన కోడ్ అక్షరాలను డీకోడ్ చేయండి మరియు SMD భాగాల విలువలను రికార్డు చేయండి. దీన్ని ఆచరణాత్మకంగా చేయడానికి అవసరమైన టూల్స్ అండ్ ఎక్విప్మెంట్స్ సేకరిద్దాం. ట్రైనిస్ టూల్ కిట్, ప్రోబ్స్తో LCR మీటర్, మ్యాగ్నిఫైయింగ్ లైన్స్, వర్గీకరించబడిన 2, 3 మరియు 4 టెర్మినల్ SMD భాగాలు, రెసిస్టర్లు, కెపాసిటర్లు, ట్రాన్సిస్టర్లు, ICSలు. అవసరమైనన్ని SMD కాంపోనెంట్స్ గురించి చర్చిద్దాం. SMD భాగాలు త్రూ హోల్ కాంపోనెంట్ల కంటే చాలా చిన్నవిగా ఉంటాయి. స్థలం పరిమితంగా ఉన్న కాంపాక్ట్ ఎలక్ట్రానిక్ పరికరాలకు వాటిని అనువైనదిగా చేస్తుంది. వాటి చిన్న పరిమాణం తయారీదారులు సొగసైన మరియు మరింత తేలికైన ప్రొడక్ట్లను రూపొందించడానికి అనుమతిస్తుంది. రీఫ్లో సోల్డరింగ్ లేదా వేవ్ సోల్డరింగ్ వంటి ప్రత్యేక సోల్డరింగ్ సాంకేతికతలను ఉపయోగించి SMD భాగాలు నేరుగా PCB ఉపరితలంపైకి కరిగించబడతాయి. ఇది PCBలో రంధ్రాల అవసరాన్ని తొలగిస్తుంది, తయారీ ఖర్చులను తగ్గిస్తుంది మరియు అసెంబ్లీ ప్రక్రియను సులభతరం చేస్తుంది. రెసిస్టర్లు, కెపాసిటర్లు, డయోడ్లు, ట్రాన్సిస్టర్లు, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు, ICలు మరియు మరిన్నింటితో సహా వివిధ రకాల SMD భాగాలు ఉన్నాయి. SMD భాగాలు అధిక కాంపోనెంట్ డెన్సిటీ, మెరుగైన విద్యుత్ పనితీరు మరియు మెరుగైన ఉష్ణ లక్షణాలతో సహా త్రూ హోల్ భాగాలపై అనేక ప్రయోజనాలను అందిస్తాయి. 2 టెర్మినల్ SMD పరికరాల గుర్తింపు. SMD పరికరాల యొక్క ప్రధాన 2 టెర్మినల్ భాగాలు రెసిస్టర్లు, కెపాసిటర్లు, ఇండక్టర్లు, డయోడ్లు మరియు LEDలు. SMD రెసిస్టర్ల గురించి చర్చిద్దాం. మీరు గుర్తించాలనుకుంటున్న SMD రెసిస్టర్పై మ్యాగ్నిఫైయింగ్ లైన్స్ను ఉంచండి. SMD రెసిస్టర్లు సాధారణంగా చిప్ యొక్క ఇరుకైన చివరల్లో లోహ ప్రాంతాలతో రెక్టాంగులర్ షేప్ కలిగి ఉంటాయి. ఇది సోల్డరింగ్ వేయడానికి అనుమతిస్తుంది. SMD రెసిస్టర్లు సాధారణంగా 3 లేదా 4 అంకెలతో కూడిన గుర్తులను కలిగి ఉంటాయి. 3 అంకెల SMD రెసిస్టర్లలో మొదటి 2 అంకెలు రెసిస్టెన్స్ ప్రతిఘటన విలువ యొక్క ముఖ్యమైన అంకెలను సూచిస్తాయి మరియు 3వ అంకె ఉంటే గుణకాన్ని, మల్టిప్లయర్ని సూచిస్తుంది. మొదటి 2 అంకెలు 47 ప్రతిఘటన విలువ యొక్క ముఖ్యమైన అంకెలను సూచిస్తాయి. 3వ అంకె 3 గుణకాన్ని సూచిస్తుంది. ఈ సందర్భంలో అది 1000ని సూచిస్తుంది. కాబట్టి ప్రతిఘటన విలువ 47 ఇంటూ ఇది 47,000 ఓంలు లేదా 47 కిలో ఓమ్స్. 3 అంకెల 222 రెసిస్టర్లలో మొదటి 2 అంకెలు 22 ప్రతిఘటన రెసిస్టెన్స్ విలువ యొక్క ముఖ్యమైన అంకెలను సూచిస్తాయి. 3వ అంకె 2 గుణకాన్ని సూచిస్తుంది. గుణకం 10 శక్తులలో సూచించబడుతుంది. ఈ సందర్భంలో 2 లేదా 10 నుండి 2 లేదా 100 శక్తికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ముఖ్యమైన అంకెలు మరియు గుణకం కలిపి ప్రతిఘటన విలువను 22 ఇంటూ 100గా లెక్కించవచ్చు. ఇది 2200 ఓంలు లేదా 2.2 కిలో ఓమ్స్కి సమానం. 4 అంకెల 4702 రెసిస్టర్లో మొదటి 3 అంకెలు 470
ముఖ్యమైన అంకెలను సూచిస్తాయి. 4వ అంకె 2 గుణకాన్ని సూచిస్తుంది. ఈ సందర్భంలో ఇది 10 నుండి 2 లేదా 100 శక్తికి నిలుస్తుంది. కాబట్టి ప్రతిఘటన విలువ 470 × 100 అంటే 47,000 ఓంలు లేదా 47 కిలో ఓంలు. SMD రెసిస్టర్ నొటేషన్ రిప్రజెంట్స్ 2R2 ప్రామాణిక 3 లేదా 4 అంకెల కోడ్తో పోలిస్తే కొద్దిగా భిన్నమైన సాంప్రదాయాన్ని అనుసరిస్తుంది. సంఖ్యా విలువ 2R2 నొటేషన్ రిప్రజెంట్స్ 2.2 ఓంల రెసిస్టర్ విలువను సూచిస్తుంది. R డెసిమల్ పాయింట్. 2R2 నొటేషన్లో R అక్షరం డెసిమల్ పాయింట్ పనిచేస్తుంది. కాబట్టి 2R2 2.2 ఓంలకు అనువదిస్తుంది. సంఖ్యా విలువ R56 నొటేషన్ సాధారణంగా 0.56 ఓంల రెసిస్టర్ విలువను సూచిస్తుంది. R డెసిమల్ పాయింట్గా R56 నొటేషన్లో R అక్షరం డెసిమల్ పాయింట్గా పనిచేస్తుంది. కాబట్టి R56 0.56 ఓంలకు అనువదిస్తుంది. SMD కెపాసిటర్లు. SMD కెపాసిటర్లు వాటి 2 చివర్లలో మెటలైజ్డ్ కలెక్షన్లను కలిగి ఉంటాయి. SMD కెపాసిటర్లు సాధారణంగా గుండ్రని అంచులతో రెక్టాంగులర్ లేదా స్క్వేర్ షేప్ కలిగి ఉంటాయి. SMD సిరామిక్ కెపాసిటర్లు 10 మైక్రోఫారెడ్ 25 వోల్ట్ సిరామిక్ మల్టీలేయర్ చిప్ కెపాసిటర్లు 0.47 pF నుండి 1 F వరకు చాలా విస్తృతమైన విలువలతో అందుబాటులో ఉన్నాయి. 0805లో పొడవు 2 మిల్లీమీటర్లు మరియు వెడల్పు 1.25 మిల్లీమీటర్లు. 1206లో పొడవు 3.2 మిల్లీమీటర్లు మరియు వెడల్పు 1.6 మిల్లీమీటర్లు. SMD సిరామిక్ కెపాసిటర్ల విలువ వాటి రంగుల ద్వారా నిర్ణయించబడుతుంది. వాటికి గుర్తులు లేకపోయినా SMD కెపాసిటర్లు క్లాస్ 1, క్లాస్ 2 మరియు క్లాస్ 3గా వర్గీకరించబడ్డాయి. క్లాస్ 1 సిరామిక్ కెపాసిటర్లు సాధారణంగా తెలుపు రంగులో ఉంటాయి మరియు 1 నుండి 10 పికోఫారెడ్ల కంటే తక్కువ విలువలను కలిగి ఉంటాయి. క్లాస్ 2 సిరామిక్ కెపాసిటర్లు సాధారణంగా లేత గోధుమ రంగులో ఉంటాయి. వాటి విలువలు నానోఫారెడ్ నుండి మైక్రోఫారెడ్ వరకు ఉంటాయి మరియు అవి అధిక కెపాసిటెన్స్ అప్లికేషన్లకు అనుకూలంగా ఉంటాయి. క్లాస్ 3 సిరామిక్ కెపాసిటర్లను చూపిన విధంగా వాటి నలుపు లేదా ముదురు గోధుమ రంగు ద్వారా గుర్తించవచ్చు. క్లాస్ 2 సిరామిక్ కెపాసిటర్లతో పోలిస్తే ఈ సిరామిక్ కెపాసిటర్ డైఎలక్ట్రిక్ల సమూహం అధిక వోల్టేజీల వద్ద తక్కువ కెపాసిటెన్స్ను అందిస్తుంది. దాని రంగు ఆధారంగా SMD సిరామిక్ కెపాసిటర్ యొక్క దగ్గరి విలువను కొలవడానికి తగిన పరిధిలో కెపాసిటెన్స్ మోడ్లో LCR మీటర్ను సెట్ చేయండి. టెర్మినల్స్ యొక్క 2 చివర్లలో LCR మీటర్ ప్రోబ్లను ఉంచడం ద్వారా SMD సిరామిక్ కెపాసిటర్ విలువను కొలవండి. టాంటాలం కెపాసిటర్లు ధ్రువణ భాగాలు అంటే అవి సరైన ఆపరేషన్ కోసం నిర్దిష్ట ధోరణిని కలిగి ఉంటాయి. కెపాసిటర్ యొక్క ఒక వైపున ఉన్న ధ్రువణ కోడ్ సానుకూల టెర్మినల్ మరియు ఎదురుగా ప్రతికూల టెర్మినల్గా సూచిస్తుంది. SMD టాంటాలం కెపాసిటర్లు సాధారణంగా టాంటాలం మెటల్ పౌడర్ని యానోడ్ మెటీరియల్గా, టాంటాలం పెంటాక్సైడ్ విద్యుద్వాహక పొర మరియు వాహక క్యాథోడ్ పొరను ఉపయోగించి నిర్మించబడతాయి. అవి అచ్చుపోసిన ఎపోక్సీ లేదా పాలిమర్ కేసింగ్లో కప్పబడి ఉంటాయి.
ఇది రక్షణ మరియు ఇన్సులేషన్ను అందిస్తుంది. ఎస్ఎండి టాంటాలం కెపాసిటర్లు కొన్ని మైక్రోఫారెడ్ల నుండి వందల కొద్దీ మైక్రోఫారెడ్ల వరకు విస్తృత శ్రేణి కెపాసిటెన్స్ విలువల్లో అందుబాటులో ఉన్నాయి. ఎస్ఎండి టాంటాలం కెపాసిటర్లపై గుర్తులు సాధారణంగా 3 సంఖ్యలను కలిగి ఉంటాయి. మొదటి 2 ముఖ్యమైన సంఖ్యలను ఏర్పరుస్తాయి మరియు మూడవది గుణకం. విలువలు పికోఫారెడ్స్లో ఉంటాయి. కాబట్టి చూపిన ఎస్ఎండి టాంటాలం కెపాసిటర్ 5 పికోఫారెడ్ యొక్క శక్తికి 47x10 విలువను కలిగి ఉంటుంది. ఇది 4.7 మైక్రోఫారెడ్గా పనిచేస్తుంది. ఎస్ఎండి ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్లు 2 అల్యూమినియం ఫాయిల్ ఎలక్ట్రోడ్లను కలిగి ఉంటాయి. ఎలక్ట్రోలైట్ సోక్డ్ పేపర్ లేదా పాలిమర్ పొరతో వేరు చేయబడుతుంది. ఎస్ఎండి ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్లు కొన్ని మైక్రోఫారెడ్ల నుండి అనేక వందల లేదా వేల మైక్రోఫారెడ్ల వరకు వైడ్ రేంజ్ ఆఫ్ కెపాసిటెన్స్ విలువల్లో అందుబాటులో ఉన్నాయి. ఎస్ఎండి ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్లు ధ్రువణ భాగాలు, అంటే అవి సరైన ఆపరేషన్ కోసం నిర్దిష్ట ధోరణిని కలిగి ఉంటాయి. బ్లాక్ మార్కెట్ కెపాసిటర్ ప్రతికూల టెర్మినల్ యొక్క దృశ్య సూచికగా పనిచేస్తుంది. ప్రతికూల టెర్మినల్ పీసీబీలోని నెగిటివ్ ప్యాడ్కి సరిగ్గా కనెక్ట్ చేయబడిందని ఇది నిర్ధారిస్తుంది. ముఖ్యంగా వ్యతిరేక లేదా ఇతర టెర్మినల్ సానుకూలమైంది. ఇక్కడ చూపిన విధంగా కెపాసిటెన్స్ విలువ మరియు ఆపరేటింగ్ వోల్టేజ్ కెపాసిటర్ పై భాగంలో సూచించబడతాయి. ఈ వీడియోలో రెసిస్టర్ మరియు కెపాసిటర్ అనే 2 టెర్మినల్ ఎస్ఎండి భాగాలను ఎలా గుర్తించాలో మరియు వాటి విలువలను ఎలా కనుగొనాలో మేము చర్చించాము. ఇది పార్ట్ 1ని ముగించింది. పార్ట్ 2లో కలుద్దాం.